వేములవాడ అనగానే మనకు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అయితే గుర్తుకు వస్తుంది. ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైన నేపథ్యంలో గత వారం 10 రోజుల నుంచి కూడా చూసుకుంటే వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని రోజుకు ఉదయం 6 గంటల నుంచి అంటే వేకువజామున 4 గంటల నుంచి అయితేనేమి రాత్రి 9:30 వరకు అంటే గుడి మూసివేసేంత వరకు కూడా లక్షల్లో భక్తులైతే స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో రమాదేవితో పాటు అధికారులు సౌకర్యార్థం అందుబాటులో ఉంటూ సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నామని వారు చెప్తున్నారు. అయితే మనం గత నెల రోజుల నుంచి చూసుకుంటే సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వస్తున్న తరుణంలో ఆనవాయితీగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారితో పాటు భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం, తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ నేపథ్యంలోనే ముందస్తుగా వేములవాడ రాజన్న భీమన్న ఆలయాలను సందర్శించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెప్తున్న పరిస్థితి చూసుకున్నాం. అంటే గత 2 రోజులుగా చూసుకుంటే మరింత భక్తుల తాకిడి వేములవాడ రాజన్న ఆలయానికి అధికంగా ఉన్న తరుణంలో సుమారు 1,10,000 మంది భక్తులు కూడా అనునిత్యం దర్శించుకుంటున్నారని, ఈ తరుణంలో మౌలిక సౌకర్యాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు త్రాగునీరు, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంచామని కూడా ఆలయ ఈవో రమాదేవి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యేకంగా మన దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి ప్రత్యేకంగానైతే చెప్పుకోవచ్చు. మంగళవారం అంటే సోమవారం రాజరాజేశ్వర స్వామివారితో పాటు భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లికి ఇష్టమైన బోనాల నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పిస్తూ భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత నెరవేరాలని కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే రాజన్న స్వామికి అత్యంత ఇష్టమైన సోమవారం కావడంతో కూడా భక్తులు అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి తమ ఇష్టమైన రాజన్న స్వామికి కోడెముక్కులు భీమేశ్వర ఆలయంలో చెల్లించుకుంటూ సేవలో తరిస్తున్నారు. ప్రత్యేకంగా అభిషేక పూజా కార్యక్రమాలతో పాటు శివ కళ్యాణం, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అయితే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి చెల్లించుకుంటున్నారు. ఈ తరుణంలో ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయంతో పాటు బద్దిపోచమ్మ ఆలయం, నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాలు అయితే భక్తులతో రద్దీగా మారి మనకైతే దర్శనం ఇస్తా ఉంది. ఈ తరుణంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా ప్రారంభమైన తరుణంలో కూడా భక్తులు వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ దర్శనార్థం అయితే రాజన్న ఆలయ ముఖద్వారం అయినటువంటి రావిచెట్టు ప్రాంతంలో రాజన్న ఆలయానికి సంబంధించిన ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ లో రాజన్న మూల విరాట్తో పాటు జరిగే పూజా కార్యక్రమాలను అయితే అనునిత్యం స్క్రీన్ లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే అక్కడ స్క్రీన్ ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత నేరుగా భీమేశ్వర ఆలయానికి క్యూ లైన్ ద్వారా చేరుకొని స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులతో పాటు అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు అయితే భక్తులు చేస్తున్నారు. అయితే అందరినీ చల్లంగా చూడు రాజన్న భీమన్న స్వామి అంటూ భక్తులు వేడుకుంటున్నారు. అయితే సోమవారం రాజరాజేశ్వర స్వామివారిని, భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకొని బోనాల నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, అయితే ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి హాలిడేస్ నేపథ్యంలో కూడా భక్తులు ఈ 2-3 రోజులు అంటే వారం రోజులుగా చూసుకుంటే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా భక్తులు గత 3 రోజులుగా చూసుకుంటే ప్రతిరోజు 1,00,000 భక్తులు దాటారని కూడా అధికారులు అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. కోడెముక్కులు కూడా అధిక మొత్తంలో భక్తులు చెల్లించుకుంటూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. నా పేరు శారద, మాది బెల్లంపల్లి. ఎప్పుడు మేడారం జాతరకి ముందు ఇక్కడికి వెములవాడ కొండగట్టు దర్శనానికి వస్తున్నాము. ఈసారి ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అన్ని రిసీవ్మెంట్లు అవి వాటర్ అన్ని చాలా బాగా చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మొత్తం డెవలప్మెంట్ అంతా మంచిగా బాగా జరిగింది. లేడీస్కి కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. డెవలప్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు గారికి కూడా బాగా డెవలప్ చేశారు. ఆయనకి మా కృతజ్ఞతలు. దర్శనం కూడా ఏమి ఇబ్బంది లేదు, అంతా నార్మల్. ఏం లేదు, అంతా నార్మల్గానే. క్యూ లైన్లు కానీ అన్నీ నార్మల్గా, లేడీస్కి కానీ ఏ ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉన్నాయి. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం అంతా భీమేశ్వర ఆలయంలో బాగా జరిగింది.